3 లక్షల కోట్ల స్కామ్. ఎందుకు మీడియా అండ్ గవర్నమెంట్ సైలెంట్ గా ఉంది ఈ విషయంలో? ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్. గతంలో ఈ ఎగ్జామినేషన్ ని అయితే టీసీఎస్ అయితే కండక్ట్ చేసేది. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరిగింది. బట్ ఈ ఇయర్ 2025 లో జరుగుతున్న ఎగ్జామ్స్ అయితే ఎడిక్వాటీ అనే ఒక కంపెనీకి అయితే ఇచ్చారు. ఇది అక్షరాల 3 లక్షల కోట్ల డీల్ సెంట్రల్ గవర్నమెంట్ కు ఆ కంపెనీకి మధ్య జరిగింది. అండ్ ఈ ఎగ్జామ్ లో జరిగిన తప్పులు ఏమంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆంధ్రాలో ఉన్న, నేను ఈ ఎగ్జామ్ కి రాస్తున్నా, బట్ నాకు ఈ ఎగ్జామ్ కి వచ్చేసి సెంటర్ జమ్మూ కాశ్మీర్ లో పడింది. సరే, ఎగ్జామ్ రాయడానికి అంత దూరం పోయినాక అక్కడ ఎగ్జామ్ సెంటర్ కి పోతే ఎగ్జామ్ సెంటర్ అది కాదు అన్నారు. ఓకే, ఆ ఎగ్జామ్ సెంటర్ కాదు అన్నప్పుడు ఇంకొక ఎగ్జామ్ సెంటర్ కి పోయే టైం ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అయ్యి ఆ సెంటర్ దగ్గరికి పోయినాక అక్కడ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటారు. లేదంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అక్కడ గ్లిచెస్ వచ్చి లేదంటే సర్వర్ సెట్ డౌన్ అవ్వడం జరుగుతుంది. వీటి మీద ఎడిక్వాటీ సమస్యకు అయితే కంప్లైంట్స్ ఇచ్చినా లేదంటే రెస్పాన్స్ కోసం ట్రై చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. దీని మీదనే ఈ సంవత్సరం జూలై 26వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నా అనేది మెల్లమెల్లగా అయితే ఒక మహా సంగ్రామం లాగా అయితే ఎదిగింది. ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే కాకుండా వాళ్ళ కోచింగ్ స్టాఫ్ వంటి వాళ్ళు కూడా జాయిన్ అయినారు. అయితే ఇది లాఠీ చార్జ్ కి అయితే దారి చేసింది. గొడవలు అయితే జరిగినాయి. దీని వల్ల లాఠీ చార్జ్ జరిగింది. ఎంతో మంది స్టూడెంట్స్ మీద, ఎంతో మంది టీచర్స్ మీద అయితే ఎఫ్ఐఆర్స్ అనేటివి అయితే ఫైల్ అయ్యింది. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ గానీ, ఎందుకు మీడియాస్ గానీ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే పార్లమెంట్ సెషన్స్ లో బిజీగా ఉంది. అలాగని అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో చాలా అంటే చాలా తలకాయ నొప్పి ఉంది, దీనిలో బిజీగా ఉంది. నేషనల్ మీడియా మాత్రం ఈ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ప్రేమానందజీ అండ్ అనిరుద్ధ ఆచార్యజీలను అయితే చాలా అంటే చాలా టార్గెట్ చేసింది. వీళ్ళు ఏం మాట్లాడినారంటే జెన్జీ మీద వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్న దాని మీద మాట్లాడినారు. దీన్ని నేషనల్ మీడియా హైలైట్ చేస్తూ ఈ టాపిక్ ని అయితే డైరెక్ట్ అయితే పక్కకు తీసేసింది. ఇది స్టూడెంట్స్ వాయిస్ మీద మాత్రమే నేను చెప్తున్నా. నెక్స్ట్ ఎడిక్వాటీ సంస్థ రిప్లై ఇచ్చిందంటే దాని మీద ఖచ్చితంగా అయితే నేను రీల్ తీస్తాను. ఇదైతే ఎటువంటి ఎవరిని కూడా బ్లేమ్ చేసేది అయితే కాదు. బట్ ఎడిక్వాటీ సంస్థ మాత్రం రిప్లై ఇచ్చింటే మాత్రం చాలా బాగుండు. మరి మీరేమనుకుంటున్నారు? దీని మీద అయితే ఖచ్చితంగా ఒక రియాక్షన్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.